హలో అండి, అందరికీ నమస్తే. నేను పుష్పాంజలి కొత్తపల్లి డిఎంఎస్ ధన్విత తిరుపతి సంఘం ప్రెసిడెంట్ని. మేము 5am క్లబ్ని సుహాస్ని సిద్ధా గారి కొలాబరేషన్తో రన్ చేస్తున్నాము. మన సంఘం బజార్కి ఇంకా 2 days టైం ఉంది. స్టిల్ స్టాల్స్ పెట్టాలా, బజార్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్న వాళ్ళకి మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాము. మేము 0 నుంచి స్టార్ట్ చేసామండి. డిజిటల్ మహిళా కమ్యూనిటీలో జాయిన్ అయ్యాక ఆశ్లేష మ్యామ్ గారి గైడెన్స్తో కోచ్గా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం బజార్కి స్టార్ట్ అయ్యాక మాకు ఒక క్లారిటీ వచ్చింది. మన కమ్యూనిటీని ప్రొడక్ట్ ఫామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి అని. మనం కమ్యూనిటీకి యూనిక్గా ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాము. అప్పుడు సంఘం బజార్ ద్వారా జోనల్ బుక్ చేయాలి అన్న ఐడియా వచ్చింది. చాలా వర్కౌట్ చేశామండి. దిజిశక్తి ఈవెంట్లో ఆశ్లేష మ్యామ్తో బుక్ లాంచ్ చేశాము. ఈవెంట్లో కొంతమంది కిడ్స్ కోసం ఉందా అని అడిగారు. మేము 1 week వర్కౌట్ చేసి కిడ్స్కి కూడా బుక్ లాంచ్ చేశాము. ఇది మాకు సంఘం బజార్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది కదా, అది మనం సంఘం బజార్లో పార్టిసిపేట్ అయినప్పుడే బయటకు వస్తుంది. 2 or 3 months బజార్కి అటెండ్ అయిన తర్వాత ఐడియా రాకపోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ ఎఫర్ట్స్ అన్నీ ఒక్కసారిగా రిజల్ట్ తీసుకొస్తాయి. సో ప్లీజ్ డోంట్ గివ్ అప్ అండి. ఇంకా 2 days ఉన్నాయి. గెరప్ అవ్వండి. ప్రతి ఒక్కరూ బజార్కి అటెండ్ అవ్వండి. డిజిటల్ మహిళ అనేది మాకు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అండి. అలానే సంఘం అనేది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ సంఘం బజార్స్కి అటెండ్ అవ్వండి, సంఘంలో పార్ట్ అవ్వండి, వీక్లీ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. 1 or 2 times మీరు అటెండ్ అయిన తర్వాత మీలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ టైము మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ని ఇలానే షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.